నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక మన దేశ మన రాష్ట్ర నాయకులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏమని మనమందరం చూస్తుంటాం. వాళ్ళు ఎన్నికలలో గెలవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. గెలిచిన తర్వాత చాలా గొప్పగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మనందరికీ ఎరక భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని అనుసరించి అట్లే శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా, మనస్సాక్షిగా, ఈ సాక్షిగా, ఆ సాక్షిగా అని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తారు. చేసిన తర్వాత ఆ నాయకులు ఏం చేస్తారంటే, ఒక్కసారిగో ఒక నాయకుడు చూడరి, ఒక నాయకుడు బ్రహ్మాండంగా మొద్దు నిద్రపోతూ ఉన్నాడు. ఈయన ఎవరో ఒకసారి చూడండి. ఇక్కడ మీరు గుర్తుపట్టాలి ఈయన ఎవరో. ఒక పాట పాడచ్చు ఇక్కడ, జో అచ్యుతానంద జో జో ముకుందా అని పాట పాడచ్చు. ఇక్కడ చూడరు ఒకసారి. మంచిగా జూమ్ చేయ ఆయనకు. వారు మరి స్క్రూటీలో లేక అనర్హులైనో వారిని ఈ లోన్లో చిన్న స్థాయిలో ఉన్న 50,000 లక్షల రూపాయల లోన్లో మరి కన్సిడర్ చేయమని అన్నారు. చాలా మంచి సూచన. దయచేసి కలెక్టర్కి మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఇదివరకు మనం స్క్రూటీలో తీసేసినామో వాళ్ళని మనం కన్సిడర్ చేసి ఆ టార్గెట్ను కూడా ఫిల్ చేస్తే ఉంటా బాగుంటుందని. అదేవిధంగా సాధారణ కూడా ఒక మంచి మాట చెప్పారు, సకాలంలో విత్తనాలు యూరియా మంచిగా గుర్రు పెట్టి నిద్రపోతుండే. పేరు మల్కా కుమ్రా, గెలిచింది టీచర్ ఎమ్మెల్సీగా. మొన్న టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిండు. ఇక ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చి పైసలు పెట్టుకొని కొనుక్కొని ఓట్లని ఇలా పదవిలకు వచ్చినాక ప్రమాణ స్వీకారం చేసి ఆయన ఏం చేస్తున్నాడా అంటే పండుకుంటున్నాడు. ఆయనకు మెత్తనో పరుపో లేకపోతే ఏదో ఒకటి ఇస్తే మంచిగా పండుకుంటాడు. ఆనే సప్పుడు చల్లగా ఏమున్నదా, కడుపులో చల్లగదలకుంటా ప్రశాంతంగా జీవితం ఇంకేముంటుంది చెప్పు. ఇటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. ఇది మన పరిస్థితి. ఇటువంటి నాయకులను ఎన్నుకొని మనం ఎదురు చూస్తాం. మనకేమైనా చేస్తాడో, మన కోసం మాట్లాడతాడో, మన ఏమన్నా అడుగుతాడో. ఏడ తెలుసా అది? మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో. అది మళ్ళా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కంప్లీట్ ఆ సమీక్షా సమావేశంలో, అది ఆ జిల్లా సమీక్షా సమావేశంలో కూర్చొని మంచిగా నిద్రపోతున్నది. వాళ్ళ పార్టీ మీటింగ్లను ఆన్నో ఇన్నో కాదయా, అసలు ఆ జిల్లాలో ఏం జరుగుతుంది, అభివృద్ధి పనులు ఏంటి, ఎక్కడ ఉన్నాయి, ఎంత పరిస్థితి, ఏడ పెండింగ్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ మాట్లాడి మరి ఎట్లా ముందు తీసుకుపోదామని ఆలోచించాల్సినటువంటి సందర్భంగా పక్కన మంత్రి ఉంటారు, ఇటు పక్క ఎమ్మెల్యేలు ఉంటారు, ఇటు పక్క కలెక్టర్లు ఉంటారు. అందరూ ఉంటే బ్రహ్మాండంగా ఆయనకి నిద్ర వస్తుంది. ఎదురుగా కనీసం మీడియా ఉన్నది, నా సొంటోడు చూస్తుండనన్నా సిగ్గు అనిపించలేదు ఈ మల్కా కుమరయ్యకు. కెమెరాలు ఉన్నాయి, వీడియోలు తీస్తుర్రు, అధికారులంతా ఉన్నారు, ఆయన గురువెట్టి నిద్రపోతుండు. ఏందా ఇప్పుడు నీ వయసు రీత్యానో నీ ఆరోగ్య రీత్యానో ఏదైనా పరిస్థితి ఉంటే పోయి సపరేట్గా ఇంట్లో బండాలి మలుచుకొని, చేత కాకపోతే వచ్చి కూర్చుంటే ఎట్లా ఇజ్జత్ తీస్తున్నారు. మిమ్మల్ని శాసనసభకు చట్టసభలకు మిమ్మల్ని పంపించేది దీనికోసానిక. గతంలో కూడా చాలామందిని చూస్తాం. ఇంత ఇంపార్టెంట్ సమీక్ష సమావేశంలో ఆడ కూర్చొని అరే నిజంగా అసలు అభివృద్ధి ఏమవుతుంది, ఇంకా ఏం చేయాలి, అసలు చెయ్యను ఎట్లా అడగాలి, నేను ప్రతిపక్ష ఎమ్మెల్సీనున్నా అని చెప్పి ఆ టైప్ ఉండదు ఆయనకు. సపరేట్గా అన్నాడు, పెరగడం తిన్నాడు, మంచిగా అన్నాడు, అంతే ఉన్నది. పెరగడం మీద తిన్నాడు, బిర్యానీ తిన్నాడు, ఆయన పర్సనల్ అది. కానీ ఇంత సుకూన్ లైఫ్ అమీది అని అంటా ఉన్నా. పబ్లిక్ సస్తా ఉంటే మీకు ఇవన్నీ పట్టాయి అన్నట్టు. అరే టీచర్లు మిమ్మల్ని ఎంత అంటే పైసలతోనే, ఆ దొంగలకు కూడా తెలియలేదు. 5,000 రూపాయలు తీసుకొని ఓటేసిన దొంగలు ఉన్నారు చూసావా, నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. పైసలు తీసుకోకుండా ఓటేసిన గురించి నేను ఏమంటలే. ఆ దొంగలు నిన్ను గెలిపించి పంపించారు కదా, వాళ్ళు దొంగలు, వాళ్ళకు నువ్వు గది దొంగవు తయారైపోయినావు. ఇక సిగ్గుండాలి కొంచెమన్నా. పంటావు గాడ ఇక మంచిగా జోల పాడితే అయిపోతున్నాడు నీకోళ్ళన్నా. మంచిగా బుడ్డ పిల్లగానికి కదా జోల పాడినట్టు పాడితే అయిపోతుండే. ఇక కలెక్టర్ ఆఫీస్లో గంత ఇంపార్టెంట్ మీటింగ్లో నీకు ఏం మొద్దు నిద్ర నాయనిది. ఇట్లుంటే గిసొంటి నాయకులనా ఎన్నుకున్నదని చెప్పి ప్రజలు అనుకోరా? పోయిపోయి నా సొంటని కళ్ళనే వాడాలా నువ్వు? ఇంత సిగ్గులేని జన్మలా మీ, నాకు అర్థమే కాదు. పైసలు పెట్టి ఓట్లు కొనుక్కొని పదవులకి ఎక్కినాక పబ్లిక్ ఎటన్నా వీకని, పబ్లిక్తోనేం పట్టి పైసలు పెట్టే కొనుక్కున్నాడు కదా, వాళ్ళ వ్యాపారం కదా. మనకు సిగ్గులేక వాళ్ళు మంచి వ్యాపారస్తులాలు. మనము ఏదో అనుకుంటా పడిచ్చే 5,000కు 500కు ఆశపడి ఓటేసి చివరికి ఏమవుతుందంటే వాళ్ళ మొద్దు నిద్రను చూసుకుంటూ కూర్చోవాలి మనం. అంతే, అంత సుకున్ ఉన్నారు. ఓ స్పార్క్ లేదు,
ఓ ఫైర్ లేదు, అరే ఏదన్నా ఒకటి సాధిద్దామన్న కసి లేదు. గిసువంటి సుంటలను మనం నిలబెట్టి కట్టెలు కట్టి బద్దలు కట్టి తోలుతున్నాం. జర మాట్లాడుర్రి. మనమే వాళ్ళకు బద్దలు కట్టి నిలబెడుతున్నాం ఆడ చట్టసభలల్లా. మనకు తెలివి లేదు. మనకు దొంగలకు సద్దులు కడతా ఉన్నాం. మనము పనికిరాని చెత్త సన్నాసులను ఎన్నుకొని మనం వాళ్ళకి ఇట్లా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇట్లా ఏమన్నా చేస్తారేమో, మాకు ఏమన్నా చెప్పిస్తారేమో, ఏమన్నా అవుతుందేమో. ఏమవుతుంది? మన్న అవుతుంది, మశానం అవుతుంది. చూసిరు కదా, ఇటువంటి నాయకులను ఎన్నుకుంటే మనం మారం.